హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ పైన పోరాటం చేస్తున్న ఇజ్రాయెల్ ఈసారి మాత్రం ఇరాన్ పైన బలమైనటువంటి టార్గెట్ ఎంచుకుని ఒకేసారి ఎందుకు దాడులకు పాల్పడింది? పైగా అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ వెంట ఎందుకు నడిచింది? ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టడంలో ఈ ఇద్దరూ కలిసి నిర్వహించినటువంటి ఆపరేషన్ పైన ఆసక్తికరమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక డబుల్ ఏజెంట్ ఆపరేషన్ దురంధర్ తరహా ఆపరేషన్ ఒకటి ఇజ్రాయెల్కి చెందినటువంటి స్పై ఏజెన్సీ మొసాద్ నిర్వహించిందనేది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తున్నాయి. అలానే ఇరాన్కి సంబంధించినటువంటి కొందరు కీలక నేతలు కూడా దీనిపైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఆపరేషన్ దురంధర్ తరహాలో, అంటే ఆపరేషన్ దురంధర్ సినిమా మనం తెలుసు, ఎలా పాకిస్తాన్లో చొరబడి భారత్ తరపున స్పైయింగ్ చేశారనేది సినిమా కథ. అదే తరహాలో ఇక్కడ వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, ఇది మామూలు వ్యక్తి కాదు, ఇరాన్కి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకుడు మొహమ్మద్ అహ్మదీ నెజాద్ క్లెయిమ్స్ మొసాద్ డబుల్ ఏజెంట్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇరాన్ ఇంటెలిజెన్స్లోకి ఒక డబుల్ ఏజెంట్ని మొసాద్ ప్రవేశపెట్టింది. దానివల్లనే కీలకమైనటువంటి ఇరాన్ సమాచారం, ముఖ్యంగా న్యూక్లియర్ ప్లాన్కి సంబంధించి, న్యూక్లియర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఇజ్రాయెల్కి చేరింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్, అంటే ఆ డబుల్ ఏజెంట్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే అయతుల్లా అలీ ఖమేనీ నిర్వహిస్తున్నటువంటి ఒక కీలకమైన హై లెవెల్ కాన్ఫిడెన్షియల్ సీక్రెట్ మీటింగ్కి సంబంధించిన సమాచారం లీక్ అయిందని చెప్పని ఇరాన్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఫార్మర్ ప్రెసిడెంట్ ఈ అహ్మదీ నెజాద్, ఆయన చేసినటువంటి ఆరోపణ ఇది. కాబట్టి ఇరాన్ మాజీ అధ్యక్షుడిగా ఉన్నారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఈ మాట చెప్పడానికి అవకాశం లేదు. మొసాద్ హిస్టరీ ఆఫ్ బోల్డ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఇన్ ఇరాన్ అంతకు ముందర కూడా చాలా చేశారు. గతంలో మనకు తెలుసు, మ్యూనిచ్ ఒలింపిక్స్ సమయంలో ఇజ్రాయెల్కి చెందినటువంటి క్రీడాకారుల్ని చంపేస్తే ఎవరెవరు ఎక్కడున్నారో ఏరి మరి వేరే వేరే దేశాల్లో ఉంటే కూడా వాళ్ళని తుదముట్టించారు. మొసాద్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఈ మొసాద్ ఏజెంట్స్ ప్రపంచంలోనే మోస్ట్ డెడికేటెడ్, ఇజ్రాయెల్ కోసం ప్రాణం పెట్టేటువంటి స్పై ఏజెంట్స్ అనేటువంటి అభిప్రాయం ఉంది. సో అలాంటి సంస్థ తయారు చేసినటువంటి ఒక డబుల్ ఏజెంట్ ఆపరేషన్ దురంధర్ తరహాలో, వీళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంటెలిజెన్స్ స్టడీస్ నోట్ దట్ మోడర్న్ ఎస్పినేజ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యూమన్ ఆపరేటివ్స్ ఎలోన్. అంటే ఇది కేవలం మనుషులు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ కాదు, టెక్నాలజీని ఉపయోగించి మొత్తం ట్రాక్ చేశారనేటువంటి అభిప్రాయం. దీనితో ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ పేరిట వైరల్ అవుతున్నటువంటి కొన్ని పోస్టులు చూస్తే ఆసక్తికరంగా మారుతుంది. ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పక్కా సమాచారాన్ని అమెరికా కూడా నమ్మింది. కాబట్టి అయతుల్లా అలీ ఖమేనీతో పాటు హై లెవెల్ ఇరాన్ కమాండెంట్స్ అందరూ కూడా ఒక మీటింగ్కి అవుతున్నారు. దానికి కొంతమంది తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి నాయకులు, ముఖ్యంగా హమాస్, హిజ్బుల్లా, అలానే హౌతీలకు చెందినటువంటి నాయకులు కూడా భేటీ అవుతున్నారు. అంటే ఈ 3 వర్గాల భేటీ తర్వాత ఇజ్రాయెల్ పైన ఒక బలమైన ప్రతీకార చర్య ఉండే అవకాశం ఉందనే సందేహం నుంచే ఈ అటాక్ ప్రణాళిక మొదలైనట్టుగా భావిస్తున్నారు. ఆ క్రమంలోనే వీటిని తొడముట్టించేటువంటి క్రమంలో ఈ ప్రణాళికని అమెరికాతో పంచుకోవడం, కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వెరిఫికేషన్ జరగడం. కాబట్టి ఈ మీటింగ్ పైన పక్కా సమాచారంతోనే అటాక్ జరిగింది. నేరుగా టార్గెట్ని, సుప్రీం కమాండర్నే తుదముట్టించగలిగారు అనేటువంటి విమర్శలు ఇరాన్ నుంచే వస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగా మొసాద్ కనుక ఇటువంటి డేరింగ్ ఆపరేషన్ చేసి ఉంటే కనుక ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైనటువంటి అంశం అవుతుంది. మరొక ఆపరేషన్ దురంధర్ తరహాలో అందరినీ ఆకట్టుకునేటువంటి, దేశం కోసం చేసినటువంటి ఒక ఇంటెలిజెన్స్ యాక్టివిటీ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఏం జరిగింది ఇరాన్లో అనేది సమాచారం బయటికి రావడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ ఆపరేషన్ దురంధర్ తరహా వ్యవహారంతోనే అయతుల్లా అలీ ఖమేనీని తుదముట్టించడంలో ఇజ్రాయెల్ సఫలమైంది తన డబుల్ ఏజెంట్ల ద్వారా అనేటువంటి అభిప్రాయం పైన మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది.